హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ దగ్గరికి ఒక మంచి కథ చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే, ఒకసారి గాలికి సూర్యుడికి మధ్య వాదన జరిగింది. నేను నీకంటే బలవంతుడని గాలి చెప్పింది. సూర్యుడితో అందనమాట. లేదు, నువ్వు కాదు అని సూర్యుడు బదిలిచ్చింది. ఆ క్షణంలోనే రోడ్డు దాటుతూ ఒక ప్రయాణికుడు నడుస్తున్నట్లు వారు చూశారు. ఇద్దరికీ వాగ్వివాదం జరిగింది. నేను బలవంతుడినా, నువ్వు బలవంతుడా? సో చూడగానే రోడ్డు మీద ఒక మనిషి దాటుతూ కనిపించారనమాట. అతను ఒక సాలువ చుట్టుకొని ఉన్నాడు. ఆ మనిషిని చూసి సాలువ నుండి చేయగలవాడు బలవంతుడని సూర్యుడు మరియు గాలి అంగీకరించాయి. ఎవరైతే ఆ సాలువని బయటికి తీస్తారో వాళ్ళే బలవంతుడని ఇద్దరు అంగీకరించారనమాట. ఫస్ట్ గాలికి మొదట మలుపు తీసుకుందనమాట. మొదటి ఛాన్స్ తీసుకుంది. అక్కడ మనిషి సాలువని బయటికి తీయాలి. గాలి ఏం చేసింది అంటే గట్టిచ్చేసరికి అతను కప్పుకున్న సాలువని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు అనమాట. ఎంత ఉపయోగించినా, ఎంత గాలి ఊదినా అతను గట్టిగా ఆ సాలువని పట్టుకున్నాడు. కానీ అతను ఎంత బలంగా ఊదితే అతను సాలువాను తన శరీరానికి గట్టిగా పట్టుకున్నాడు. అలా జరుగుతూనే ఉంది. కానీ గాలి ఓడిపోయింది. అతనేమో ఆ సాలువని గట్టిగానే పట్టుకున్నాడు, వదలలేదు. ఈలోగా గాలి టైం కూడా అయిపోయింది. సూర్యుడు అందనమాట, నీ టైం అయిపోయింది, నేను ఇక మీద నా ఛాన్స్ ఉంది, ఇప్పుడు నా ఛాన్స్ నేను ఉపయోగించుకుంటానని చెప్పిందనమాట గాలితోటి. అయితే సరేనంది, నాది అయిపోయింది, నేను ఓడిపోయాను, మరి నువ్వు కూడా నీ ఛాన్స్ నువ్వు చూడమంది. అప్పుడు సూర్యుడు ఏం చేశాడంటే అతని దగ్గరికి వచ్చాడనమాట. అంటే సూర్యుడు చాలా వేడి కదా. ఎప్పుడైతే వేడి ఉందో అతనికి ఆ సాలువ కప్పుకున్న సాలువని తీసేశాడు ఒక్కసారిగా. ఆ వేడికి ఉక్కపోత తట్టుకోలేక తీసేశాడు బయటికి. అదేమో సూర్యుడు గెలిచిందనమాట. వేడిగా మారింది. ఆ వాతావరణం అంతా వేడి చేసేస్తుంది ఒక్కసారి. ఎప్పుడైతే వేడి చేసేస్తున్న ఆ వాతావరణాన్ని ఆ సాలువ ఆయనే తీసేసుకున్నాడు. ఇంకా ఆ సాలువ అవసరం లేదని పక్కన పెట్టేశాడు. సూర్యుడు అతను దానిని తీసి నేలపై పడేశాడు అనమాట. సూర్యుడు గాలి కంటే బలంగా ఉన్నాడని ప్రకటించబడింది. ఏంటంటే గాలి కన్నా సూర్యుడు బలవంతుడని ప్రూవ్ అయిందనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే బుద్ధి బలంతో మనం ఉండాలి, అంతేగాని నేనే గొప్ప అని ఎప్పుడు ఇంకొక దగ్గర మనం చూపించుకోకూడదు. సో అలా వాదించుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదని ఈ కథ తాలూకా సారాంశం. మరిన్ని కథలు మీకు ఇలా పోస్ట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.